420 హామీలు ఇచ్చారు. ఇలా 40 వచ్చినా చాలు కదా, మనకు అదనంగా వస్తుంది. ఉన్నాయంటే పోవు కదా, కేసీఆర్ పెట్టిన ఎక్కడ పోవు కదా అని ప్రజలు కొంచెం అదమర్చి ఇప్పుడు దాంట్లో నుంచి బయటపడడానికి ఈ చిల్లర మాటలు, చిల్లర చేష్టలు, చిల్లర వేషాలు ఇవి మానుకోవాలి. ఇప్పటికైనా పార్టీలను చీల్చడం కొరకు అధికారం ఎవరు? ప్రజలు పని చేయమని ఇస్తారు. మీరు ఇచ్చిన హామీలని నమ్మి అవి నెరవేరితేనే వాళ్ళ జీవితాల్లో కొంత అభివృద్ధి వస్తుందని ఇస్తారు. కాబట్టి ఇప్పటికైనా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, ఇంకా ఆయన మిత్రులు, ఇతర మంత్రులు కూడా ఈ ప్రగల్భాలు మాని పాలనపైన దృష్టి పెట్టాలని, ప్రజల తక్షణ సమస్యలుగా ఉన్న వాటిపైన దృష్టి పెట్టి ఆ కనీసం ఎరువులైనా సకాలంగా అందించే ప్రయత్నం చేయండి. రైతు బంధులు, రుణమాఫీలు, గ్యాసులు, విద్యుత్ ఛార్జీల మాఫీలు వాటిపైన దృష్టి పెట్టాలి తప్ప ఇది కాదు. ఈ కేవలం ఏదో బీఆర్ఎస్ని చీల్స్తామని చెప్పేదాంతోనో, బీఆర్ఎస్ చీల్చడంతోనో ప్రజల నుంచి తప్పించుకుంటామని అనుకుంటే మీ అమాయకత్వం అవుతుంది. మీరు మమ్మల్ని చీల్చడం కాదు, ప్రజల్ని మిమ్మల్ని చీల్చి చెండాడతారు. అది గుర్తుపెట్టుకొని పనిచేయాలని చెప్పి హెచ్చరిస్తాం. పార్టీ తరఫున రాముల్ని ఎవరైనా ఎక్కడైనా పూజించవచ్చు, ఎవరి ఇంట్లో అయినా వాళ్ళు చేసుకోవచ్చు, ఎక్కడైనా చేసుకోవచ్చు. మా పార్టీ తరఫున మేము కూడా అందరం ఇక్కడ చేసి వచ్చినాం. నీకు చదివే కాబట్టి మరి కేసీఆర్నే ఉంచు, నీళ్ళు ఎట్లా ఇస్తావు చెప్తాడు కదా. నీ రెండతలానికి కేసీఆర్ ఎందుకు పెడతావు? ప్రజలు నువ్వు మునగానే నువ్వు ఉరుకుతానే ఆయనకంటే స్పీడ్గా ఉరుకుతానంటేనే కదా నీకు ఇచ్చింది. కేసీఆర్ అప్పు చేసిండు, కేసీఆర్ తాళం వేసిపోయిండు, మేము తాళం వేసి వచ్చాము అప్రాజెక్ట్కి. నీకు అంత చేదగలుగుతాను, నీకు అంత రెండతనం అన్నది తెలుస్తలేదు నాకు. నీకు ఎక్కడ పనులు తెలుస్తలేదు, నీకు గేట్ ఎట్లా పనులు తెలుస్తలేదు నాకు. ఎవరు మోడీని కలిసి వచ్చారు? ఎవరు అదనం కలిసి వచ్చారు? రాయించుకోరు కదా, ఇవాళ వాళ్ళ స్టోరీ చేయించుకోరు కదా. స్టోరీ చూడలేదు మీరు? మోడీ చెప్పిండు మాకు ఉన్నది ముగ్గురు అక్కడ, అందులో వచ్చి ఒకరు రాధాకృష్ణ గారు చెప్పినట్టు మరి స్టోరీ పెట్టాను. ఈ శక్తిని అంతా ఉపయోగించు, కేసీఆర్ కథం చేయి, నేను ఏదైనా ఇస్తా అని చెప్పిండని చెప్పి, నా సేవలో చెప్పిండు ఆయన అని చెప్పి, ఆయన ఈయన సేవలో చెప్పిండని చెప్పి చెప్తారు కదా. ఇప్పుడు వాళ్ళే కదా ఎవరుంటారో. అందుకే నేను ఏమంటాను, మీ దాంట్లో ఉంటారు సిండియల్ అని చెప్తున్నా కదా. వాళ్ళిద్దరేనో ఈయనేనో మాట్లాడిన ఆయన. ఎందుకంటే గతంలో వీలే కదా అన్నది. 20 కోట్లు పెట్టి కొనుక్కొచ్చుకున్నాడని ఒకడు, మా దాంట్లో అమ్ముడు పోయేటోళ్ళు ఉన్నారని ఒకడు, ఏమి దాన్ని పనికిరాడని ఒకడు, ఏదో గంగదిరి అది వేసుకొని వచ్చిందని ఒకడు. వీళ్ళు కదా మాట్లాడుకుంది, మేము కాదు కదా. కాబట్టి వాళ్ళే ఉంటారు ఎవరెవరు. ఇటు ఈయన శివులు చెప్పిండు అని చెప్పి రహస్యంగా ఈయన వదిలేడు, అవతల బండి సంజయ్ కూడా చెప్పిండు. ఇద్దరు ఓపెన్గా మాట్లాడుతున్నారు కదా. అందులో మీకు అర్థం కాని విషయం ఏముంది ఇంకా?